హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పీకే ఫుడ్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో చాలా తేలికగా టేస్టీగా చింతచిగురు ఉల్లిపాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా క్విక్ గా కూడా అయిపోతుంది అనమాట. అందుకంటే ముందు మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అయితే కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బౌల్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేసుకోవాలి. నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మనకి స్లైట్ గా కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఒకసారి కలిపేసేసుకుని ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేశాను. అలాగే టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేశాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం. ఇవన్నీ యాడ్ చేసేసి ఉప్పు కారం ఉల్లిపాయలకి బాగా పట్టేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్పు వరకు ఎసరు అనేది యాడ్ చేశాను. వాటర్. ఈ వాటర్ ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాం. 1 నిమిషం తర్వాత వాటర్ అనేవి ఇలాగా పొంగుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్ లో శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురుని యాడ్ చేయాలి. మనకి ఆనియన్ మరీ మెత్తగా సాఫ్ట్ గా అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్ గా మగ్గితే సరిపోతుంది అనమాట. ఇలా ఆనియన్స్ తయారైన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురుని నేను ఇక్కడ 1 కప్పు వరకు యాడ్ చేస్తున్నానండి. ఈ చింత చిగురుని ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది నేను వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే నేను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంచుతాను. అయితే 1 కప్పు చింత చిగురుని ఇలాగా వేసేసుకోవాలి. ఇలా చింత చిగురుని వేసేసి ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలండి. కలుపుకొని మరొక నిమిషం మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మనకి ఆయిల్ పైకి తేలుతూ ఎంతో టేస్టీ అయిన చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా ఈజీ, చాలా సింపుల్ అన్నమాట. అంతేకాకుండా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కొత్తిమీర కనుక ఉంటే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర సన్నగా తరుక్కొని చల్లేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కర్రీ ఎక్కువ అన్నంలో కలుస్తుందండి, చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు చింత చిగురు శుభ్రం చేయడం అనేది వీడియో మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.